హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లైటీ. ఈ వ్లాగ్లో పప్పు చారు, తెలుగు స్పెషల్ పప్పు చారు మన ఆంధ్ర స్టైల్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపించేశాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 గ్లాస్ పప్పు తీసుకోవాలి. 1 గ్లాస్ పప్పు కూడా శుభ్రంగా హైజీనిక్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 or 3 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక 1 గ్లాస్ పప్పుకి ఒక 2.5 గ్లాసెస్ వాటర్ నేను తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాక, అట్లనే ఆ పప్పులో పచ్చిమిరపకాయలు, అట్లాగే టమాటా, మనం కారంకి తగ్గ పచ్చిమిరపకాయలు తీసుకోండి. అట్లాగే నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవద్దండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఉడకదు పప్పు. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు బయటికి పొంగకుండా ఉంటుంది అనమాట. దాని గురించి నేను ఆయిల్, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. సో అందుకే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు 4 విజిల్స్ రానిచ్చేయాలి. 4 విజిల్స్ వచ్చినాక, స్టీమ్ అంతా పోయినాక తీసి శుభ్రంగా పప్పు గుత్తుతో నలుపుకోవాలి. స్మాష్ చేసుకోవాలన్నమాట. లేదా బాగా ఉడికిపోతే మనం నార్మల్గా గరిటెతో కలుపుకున్నా సరిపోతుంది. అట్లా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టామరిన్ తీసుకోవాలి. చింతపండు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకొని అది ఆ పల్ప్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఫాస్ట్గా మిక్స్ చేసుకున్నాక ఒక 4 గ్లాసెస్ వాటర్, 4 గ్లాసెస్ అంటే ఆ కప్తో 4 కప్స్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. అంటే మీ కన్సిస్టెన్సీ ఎట్లా కావాలనుకున్నారో అంత, పప్పు చారు కాబట్టి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఈ టైంలో ఒక 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ కారం, కొంచెం స్పైస్ తినే వాళ్ళు 1.5 టీ స్పూన్ కారంని యాడ్ చేసేసుకుని వన్స్ మిక్స్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే తాలింపు పప్పుకి, అండ్ సాల్ట్ కూడా ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. అండ్ తాలింపుకి ఒక 4 వెల్లుల్లిపాయ రెమ్మలు తలచేతకు కొట్టుకుని వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అండ్ కరివేపాకు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదే టైంలో మనం ఆనియన్స్ యాడ్ చేయలేదు కనుక ఈ టైంలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా, కొంచెం ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది, వేసుకుని ఫ్రై చేసేసుకొని మంచిగా అట్లా ఫ్రై అయిపోయినాక ఇదంతా కూడా, ఈ తాలింపు అంతా కూడా మనం వాటర్లో, పప్పు వాటర్ ఏదైతే ఉందో అందులో మనం మిక్స్ చేసుకుని ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు కూడా ఈ పప్పును మరిగించుకోవాలి. యాక్చువల్లీ టేస్ట్ అంతా కూడా ఈ పప్పు టేస్ట్ అంతా కూడా మనకి ఈ మరగడంలోనే ఉంటుందండి. మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా అది మనం ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారు. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే డైలీ పప్పుచారు అనేది ఉండాలండి. ఏ కర్రీ అయినా సరే పప్పుచారు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. మా పిల్లలు పప్పుచారు లేనిదే తినరు. అట్లే పప్పుచారు కూడా అలా వెళ్ళిపోతుంది. కర్రీ ఉన్నా లేకపోయినా పప్పుచారు అయితే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే పప్పుచారు మంచిగా మరిగించుకొని పప్పుచారు ఒక పొంగు వచ్చే వరకు కూడా, అట్లా ఒక పొంగు వచ్చినాక మరి ఒక 5 మినిట్స్ మనం అట్లా ఉంచుకుంటే మనకి పప్పుచారు అయితే యమ్మీ పప్పుచారు, యమ్మీ, నిజంగా చాలా బాగుంటుంది. మంచిగా అట్లా వెళ్ళిపోతుంది. ఒక అప్పడము, లేదంటే ఏదైనా ఒక వడియాలో అన్నీ వేసుకుంటే, లేదా ఒక ఆమ్లెట్ వేసుకుంటే శుభ్రంగా అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే అండి, టేస్టీ మన ఆంధ్ర స్టైల్ ఆర్ తెలంగాణ స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇంకా నేను చాలా రెసిపీస్ నా